నా పేరు ఎంఎన్ఆర్ గుప్తా అండి. నేను ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ని. మాది భీమవరం. ఒంగోలులో 14 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నానండి. బీటెక్ ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్లో చేశాను. ఎంటెక్ ఎన్ఐటి వరంగల్ ట్రాన్స్పోర్టేషన్లో చేశాను. సింబియోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఎంబీఏ బిజినెస్ మేనేజ్మెంట్ చేశానండి. భారతదేశం ప్రపంచం సూపర్ పవర్గా ఎదగాలని చెప్పి మిషన్ అమరావతిని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అమరావతి ప్రపంచ స్థాయి క్యాపిటల్గా అవ్వాలని చెప్పి, అట్లనే బంగారు తెలంగాణని కేసీఆర్ గారికి 2016లోని విశ్వభారత్ అని ప్రపంచంలోనే ఫస్ట్ కాన్సెప్ట్ అండి. సో ఇట్లాంటి కార్యక్రమం చేయడం అనేది ప్రవాస మిత్రులకి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ అనేది బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ. ఈ రోజున ఇండియా ఇంత ఎకనామిక్ గ్రోత్ వస్తుందంటే 2.5 కోట్ల ఎన్ఆర్ఐస్ వాళ్ళు కష్టపడి పంపించే రెమిటెన్సెస్ వల్లే ఈరోజు ఇండియా గ్రో అవుతుంది. వాళ్ళలో ఉన్న ప్రతిభను గుర్తించి వాళ్ళు ఇలా గౌరవించడం అనేది చాలా బాగుందండి. ఈ కోస్తా అనేది కూడా ప్రపంచంలోనే బాగా ఎదగాలి, రాబోయే సంవత్సరాల్లో రాబోయే తరాలకి స్ఫూర్తి నింపే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు వెంకటేశ్వర గారు, సునీల్ కుమార్ రెడ్డి గారు ఈ టీం చేసినంత చాలా అద్భుతంగా ఉందండి. నేను ఎన్నో సన్మానాలు సత్కారాలు అందుకున్నాను, కానీ ఈ సన్మానం ఈ సత్కారం మరచిపోని మధురమైన సంఘటన. నా 40 సంవత్సరాల చరిత్రలో ఈ ఆల్ టైమ్ గ్రేట్స్ తరఫున నన్ను కూడా సెలెక్ట్ చేసి వాళ్ళు ఎక్సలెన్స్ అవార్డు ఇంజనీరింగ్ ఇవ్వడానికి కూడా కృతజ్ఞతలు. We feel honored to select from amongst more than 200 and odd proposals 26 Pravasi Excellence Awards. It was a very difficult task for us as members of jury. We had to take certain aspects into account in nominating the awardees. We feel these awardees are our cultural ambassadors. They represent our identity, they represent our culture, they represent our traditions and customs. Though they are far away from us, they are part of us. So the multifarious personality, each one of these 26 are the symbol of the multifarious personality. They excelled in more than one field, therefore they deserved this award. వలసలతోటి సంపద పుడుతుంది, వలసలతోటి అభివృద్ధి జరుగుతుంది. వలసలతోటి వచ్చిన సమస్యలను పరిష్కరించుకునే భాగంలోనే ప్రవాసీ మిత్రుడు పుట్టింది. దాంట్లోనే మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ పుట్టింది. 5 సంవత్సరాలుగా జరుగుతున్న కృషిలో పుట్టిందే కోట. మన వాళ్ళు బయట ఎదిగి అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అద్భుతమైన వ్యక్తుల కలయిక ఇక్కడ జరిగింది. Mr. MNR Gupta from Oman. He is a civil engineer, project management expert. Born on 7/7/1975 in Denali town of Andhra Pradesh, Sri MNR Gupta has completed BE in civil engineering in 1992 and MTech in transport engineering from NIT Warangal in 2000. Very good. ఇండియన్ పవర్ ఏంటి చూపిద్దామని నా తాపత్రయం తప్పితే ఇట్స్ నాట్ ఎంఎన్ఆర్స్ విక్టరీ అండి, ఇట్స్ ఇండియాస్ విక్టరీ అండ్ ఇట్ ఈస్ తెలుగు పీపుల్స్ విక్టరీ. ఐ వాంట్ టు షో వాట్ ఇండియన్స్ కెన్ డూ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అండ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలండి. వాళ్ళ విదేశాలలో స్థిరపడ్డప్పటికీ తమ మాతృదేశమైనటువంటి భారతదేశ గౌరవాన్ని నిలబెట్టే విధంగా వివిధ రంగాలలో ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి అవార్డులు అందుకున్న ఈ 26 మందిని నేను నిజంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చెప్పండి. గల్ఫ్ కార్మికుల వేతలు తీర్చడానికి మరి పెద్ద నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో
భీమిరెడ్డి గారు, నిజాం వెంకటేశం గారు గత 4 సంవత్సరాల నుండి వారు చేపడుతున్నటువంటి కార్యక్రమాన్ని నేను ప్రత్యక్షంగా గమనిస్తున్నాను. మన తెలుగు కల్చర్ని మర్చిపోకుండా మీరు ఈరోజు అంటే ఇండియాకి మీరున్న ప్రదేశాలకి బ్రిడ్జ్ లాగా అంటే ఇప్పుడు మనము వీఆర్ ఫ్లయింగ్ అవర్ ఇండియన్ ఫ్లాగ్ హై. మనం ఎప్పుడైనా తలెత్తుకునే బతకాలి, తలెత్తుకున్న పనులే చేయాలి, ప్లస్ ఎదుటివాడికి సహాయపడాలి. ఐ వాంట్ టు థ్యాంక్ అవర్ కోటా టీమ్ టు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. थैंक यू सो मच. 125 करोड़ लोगों में से कितने सितारे हैं जो भारत देश के बाहर जाकर के चमकते हैं और उनके प्रकाश से दूसरे देशों में रोशनी फैलती है. So they are stars from India and they are glittering in other parts of the country and giving light to their country. भारत के जो आज 26-30 यहाँ बैठे हैं, इस तरह के दुनिया भर के कोहिनूर दुनिया के कोने कोने में चमक रहे हैं और भारत देश का नाम रोशन कर रहे हैं. When we hear the death, when we hear the problems of the stranded people who are undocumented in the foreign soil, then we feel very painful. इनकी समस्याओं का मुद्दा, इनकी सामाजिक सुरक्षा का मुद्दा हमने इंडियन लेबर पार्लियामेंट में उठाया. I just congratulate whoever has got the awardees. Let you become the brand ambassador of Indian immigrants and spread the message that Indians are not for only India, Indians are for the global development, and we at the ambassadors will not only glitter in India but will glitter throughout the globe and make our India a prosperous nation. Thank you very much. Jai Hind. ధనవంతుల కష్టాలన్నీ ఒకేలాగా ఉంటాయి, బీదోని కష్టాలు రకరకాలు ఉంటాయి. అంతర్జాతీయ వేదికల మీద కూడా ఈ కార్మికుల సమస్యలు, ఇండియన్ సమస్యలు రేజ్ చేయడం జరిగింది. ఇక్కడ అవార్డు గ్రహీతలందరూ ఒక అంబాసిడర్లుగా, ఒక ఇండియన్ అంబాసిడర్లుగా పనిచేసి ఈ అవార్డును సఫలీకృతం చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు అర్పిస్తున్నా. జై హింద్. థ్యాంక్ యూ. I'm really very proud to be a part of this August gathering. I hope and I pray that you all continue to pursue this noble cause of helping our fellow Indians abroad as well as in our country. Thank you again.